నీ నిశ్శబ్దంలో నేను మాట్లాడుతూనే ఉన్నాను. సాయంత్రం 6 గంటలు. వర్షం మెల్లగా పడుతోంది. బస్ స్టాప్‌లో ఒంటరిగా నిల్చున్న అమ్మాయి. పేరు శ్రావణి. ఆమె చేతిలో చిన్న డైరీ. అందులో ఒకే పేరు పదే పదే రాసుంది. కిరణ్. అది ప్రేమ కాదు. అది జీవితం. మొదటి పరిచయం శ్రావణి డిగ్రీ కాలేజ్‌కి కొత్తగా వచ్చింది. భయంతో, కలలతో, ఆశలతో. ఆ రోజు క్లాస్ రూమ్‌లో బెంచ్ దొరకక చివర కూర్చుంది. అప్పుడే పక్కనెవరో నిశ్శబ్దంగా కూర్చున్నారు. అతని కళ్ళలో ఒక లోతు. నవ్వు చాలా అరుదు. పేరు కిరణ్. టీచర్ ప్రశ్న అడిగితే కిరణ్ సమాధానం చెప్పాడు. ఆ సమాధానంలో అర్థం మాత్రమే కాదు, బాధ కూడా ఉంది. అదే రోజు శ్రావణి డైరీలో రాసింది. ఈ అబ్బాయి లోపల ఇంకొక ప్రపంచం ఉంది. కాఫీ షాప్ దగ్గర మొదటి నవ్వు కొన్ని రోజులకి ఇద్దరూ మాట్లాడటం మొదలుపెట్టారు. క్లాస్ తర్వాత కాఫీ షాప్ దగ్గర. శ్రావణి మాట్లాడుతూ నవ్వేది. కిరణ్ నవ్వేది. కానీ ఆ నవ్వు వెనక ఏదో దాచినట్టు. ఒకరోజు శ్రావణి అడిగింది. నువ్వెప్పుడు హ్యాపీగా ఎందుకు కనిపించవు? కిరణ్ మెల్లగా అన్నాడు. కొంతమంది హ్యాపీగా ఉండడం నేర్చుకుంటారు, కానీ లోపల బాధను పెంచుకుంటారు. ఆ మాట ఆమె గుండెలో పడింది. ప్రేమ అనిపించిన క్షణం ఒకరోజు వర్షంలో ఇద్దరూ తడిసిపోయారు. చెట్టు కింద నిల్చున్నారు. శ్రావణి జలుబుతో వణుకుతోంది. కిరణ్ తన షర్ట్ తీసి ఆమెకిచ్చాడు. అతని చేతులు వణుకుతున్నాయి, కానీ ఆమె చలి గురించి ఆలోచించాడు.